ఇచ్చంతరం ముచ్చట్లకు స్వాగతములు. అందరు ఎట్లున్నారు? ఇగో ఎలటి ముచ్చట ఏందంటే, ఇగో బంగారు నగలు వేసుకొని బయటికి పోతుండ్రానుల్లా. మీరు బంగారం వేసుకొని బయటికి పోవాలంటే మస్తు బుగులవుతున్నదిలా. ఎందుకంటే దినదినము బంగారం రేటు ఎట్లా పెరుగుతున్నది చెప్పుండ్రి. మస్తు పెరిగిపోతున్నది ఊర మాసలే వల్ల. మరి ఇక దీనికి తోడు దొంగతనం చేసే దొంగ నా కొడుకులు కూడా ఎక్కువ అయిపోతుండ్రి. 1 తులం బంగారం కొట్టేస్తే ₹1,00,000 గ్యారంటీ. ఈ దొంగలు ఈజీగా ఉంది ఈ పని అనుకొని ముద్దుగా కష్టం చేసుడు అవసరం లేదు, ఏం లేదు. ముద్దుగా పోయి ఇట్ట పోయి అట్ట కొట్టేసుకొని వస్తే మంచిగా ₹1,00,000 వస్తాయని అట్లా ఆశపడి అట్ట చేయబట్టిరి. ఇక ముసలోళ్ళు, ఆడోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అనేది ఏం తేడలేదు. మొత్తం ఎవరు పడితే వాళ్ళ మీదే దొంగతనాలు చేయబట్టిరి, బంగారం దోసుకుపోబట్టిరి. తులం బంగారము ఇప్పుడు 1,30,000కి చేరిందుల్లా. వెండి రేటు కూడా 2,00,000 దాటింది. బంగారము వెండి రేట్లు ఇగో అమ్మ ఆకాశాన్నే దాటిపోతున్నాయి. పోన్రి ఇక గిసొంటి టైంలో ఇక ఆడోళ్ళు గీళ్ళు గాళ్ళు ఇక మళ్ళీ బంగారం వేసుకొని బయటికి పోతే ఎట్లా ఉండాలనో చూడుర్రి. చాలా జాగ్రత్తగా ఉండుర్రి అమ్మ. అందు గురించే ఒంటరిగా ఏడికి పోకుండ్రి. ఏమంటున్నా, రద్దీగుండే ప్లేస్లల్లా, మార్కెట్లల్లా, ఆడికి ఈడికి పండుగలకు ఆ వీటికి ఆడికిడికి జర వేసుకొని పోతప్పుడు జర జాగ్రత్తగా కప్పుకొని పోన్రి. ఏమంటున్నా, ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇక పండుగలు కూడా వస్తున్నాయి. దీపావళి, దసరా ఇవన్నీ వచ్చినాయి. మరి ఈ పండుగలు వచ్చినప్పుడు కూడా ఈ జర ఊర్లలో పోతోళ్ళు కూడా ఈ బంగారం వేసుకొని పోతుంటారు. ఆ బస్సులల్లో ఇక ఇంత కప్పుకోరు, ఏం చేయరు, అట్నే పోతుంటారు. ఇక ఆయనతో దొంగలకు ముద్దుగా మంచిగా కనబడితే వాళ్ళ పానం ఆగుతుందా, మొత్తం గుంజుకొని వెళ్ళిపోబట్టిరి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండుండ్రి. బంగారం ఇంట్లో పెట్టినా భయమే పాడుపడ్డది. ఎక్కడికన్నా పోతే కూడా అమ్మో తాళం 4-5 రోజుల నుంచి లేదు అంటే, తాళం వేసిండ్రంటే ఇల్లు లేరని పగడు దొంగలు కూడా ఎక్కువ అయ్యిర్రులా. అందు గురించే ఇంట్లో బంగారం పెట్టుకోకుర్రి. ఇక లాకర్లల్లో, బ్యాంకులలో పెట్టుకొని దాచిపెట్టుకోండి. ఏం చెప్తున్నా, బంగారం చాలా రేటు పెరిగింది. మరి ఏమంటున్నా, మరి ఇది జాగ్రత్తగా ఉండుర్రి. ముచ్చటైతే చెప్పిన.